అటాక్ ఆన్ టైటన్ సీజన్ 4 యాక్చువల్లీ ఎప్పుడో చేయాల్సిన వీడియో ఇది. బట్ అప్పుడు కుదరక ఇప్పుడు చేస్తున్నా. అటాక్ ఆన్ టైటన్ సీజన్ 4 ఎండింగ్ చూసాక చాలా మందికి మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉండొచ్చు. కొంతమందికి ఎండింగ్ నచ్చొచ్చు, ఇంకా కొంతమంది డిసప్పాయింట్ అవ్వచ్చు. అయితే అటాక్ ఆన్ టైటన్ సీజన్ 4 ఎండింగ్ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఇట్స్ అన్ ఎపిక్ కంక్లూజన్ ఫర్ ఎ మాస్టర్ పీస్. సీజన్ 4 లో నాకు కూడా కొన్ని ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే వచ్చాయి. బట్ ఎండింగ్ వాజ్ వెరీ ఎమోషనల్ అండ్ సాటిస్ఫైయింగ్. మనం ఈ సీజన్ 4 గురించి మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ చేసేసి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. సో అటాక్ ఆన్ టైటన్ సీజన్ 4 ని మొత్తం 4 పార్ట్స్ గా రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్ లో 16 ఎపిసోడ్స్, సెకండ్ పార్ట్ లో 12 ఎపిసోడ్స్ అండ్ ఇంకో 2 స్పెషల్ ఎపిసోడ్స్ ని 2 పార్ట్స్ గా రిలీజ్ చేశారు. సరే, నాకు సీజన్ 4 ఫస్ట్ పార్ట్ సూపర్ గా అనిపించింది. స్టోరీ అండ్ నరేషన్ సూపర్ గా ఉంటాయి. యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోతాయి యాజ్ యూజువల్ గా. అలానే క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. కొన్ని కొత్త క్యారెక్టర్స్ ని కూడా మనం ఈ పార్ట్ 1 లో చూస్తాం. అండ్ ఫ్యూ ఎమోషనల్ మూమెంట్స్ ఆర్ ఆల్సో దేర్ అండ్ దోస్ ఆర్ రియల్లీ గుడ్. ఇక సెకండ్ పార్ట్ నాకు కొంచెం లాగింగ్ గా అనిపించిన మెయిన్ స్టోరీ బాగా ఎలాబరేట్ అవుతూ ఒక కన్క్లూజన్ వైపు ప్రోగ్రెస్ అవుతుంది. ఇక థర్డ్ అండ్ ఫోర్త్ పార్ట్స్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. చాలా టైం తీసుకున్నా సరే సూపర్ గా ప్రెజెంట్ చేశారు ఆ లాస్ట్ 2 పార్ట్స్ ని. యాక్షన్ అండ్ స్టోరీతో పాటు చాలా సూపర్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి లాస్ట్ 2 పార్ట్స్ లో. అటాక్ ఆన్ టైటన్ సిరీస్ కి మేజర్ ప్లస్ ఏంటి అంటే క్యారెక్టర్ డెవలప్మెంటే. ఇనీషియల్ గా మనకి ఒక మెయిన్ క్యారెక్టర్ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేలా చేస్తారు. బట్ అదే ఇంప్రెషన్ ఆ క్యారెక్టర్ ఆర్క్ ఎండింగ్ వరకు ఉంటుందా అంటే నో. స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, మనం ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకునే కొద్దీ మనకి ఆ క్యారెక్టర్ పైన అప్పటి వరకు ఉండే ఇంప్రెషన్ మెల్లమెల్లగా చేంజ్ అవుతూ వస్తుంది. ఫోర్త్ పార్ట్ ఎండింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ బికేమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషనల్ ఆఫ్టర్ దట్ ఎండింగ్. యాక్చువల్లీ రీసెంట్ గా నేనైతే ఒక పోస్ట్ చూసా. బ్రూనో మార్స్ డై విత్ ఎ స్మైల్ సాంగ్ కి ఇన్స్పిరేషన్ అటాక్ ఆన్ టైటన్ ఎండింగ్ అని. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ దట్ సాంగ్ పర్ఫెక్ట్లీ సూట్స్ ఏఓటీ. ఎరెన్ అండ్ మికాసా రిలేషన్షిప్ అండ్ వాళ్ళ మధ్య ఉండే ఒక ఎమోషనల్ కనెక్ట్ అండ్ వాళ్ళ స్టోరీ ఆర్క్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఆ సాంగ్. ఒక్కసారి ఆ సాంగ్ ని ఎరెన్ అండ్ మికాసాతో ఊహించుకుంటే ఇట్ హిట్స్ డిఫరెంట్. ఇక్కడ చాలా మంది ఎరెన్ ని హీరో అనుకోవచ్చు, చాలా మంది ఎరెన్ ని విలన్ అనుకోవచ్చు. బట్ ఎరెన్ యెగర్ క్యారెక్టర్ ఆర్క్ ఎండింగ్ చూసాక అండ్ ఎరెన్ లాస్ట్ డైలాగ్స్ విన్నాక మ్యాన్, ఐ రియలీ ఫెల్ట్ హిమ్. ఎవరైనా సరే ఎమోషనల్ అవుతారు. ఐ అగ్రీ. సీజన్ 4 లో ఎరెన్ క్యారెక్టర్ ఆర్క్ చూస్తున్నప్పుడు నాకు కూడా ఈడు ఈగోయిస్టిక్ బిహేవియర్, మొత్తం అందరిని ఏస్పాడ మింగుతున్నాడు, అసలు ఈడి మొగ్గలో మోటివ్ ఏట్రా బాబు అని అనిపించింది. బట్ ఎండింగ్ ఫైట్ తర్వాత ఎరెన్ అండ్ ఆర్మిన్ మధ్య ఓ 10 to 12 minutes కన్వర్జేషన్ ఉంటుంది. అది చూసాక నాకు అర్థమైంది, he did everything whatever he can for his family and friends. The last conversation between Eren and Armin was so emotional and కొన్ని అన్బిలీవబుల్ ట్విస్ట్స్ కూడా రివీల్ అవుతాయి ఆ కన్వర్జేషన్ లో. అలానే అటాక్ ఆన్ టైటన్ యానిమేషన్ క్వాలిటీ కూడా సీజన్ 4 లో ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. మ్యూజిక్ కూడా బాగుంటుంది. నాకు తెలుసు యానిమేని చాలా మంది పెద్దగా కన్సిడర్ చెయ్యరు అని. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఏఓటీని మీ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో పెట్టుకోండి. నా వరకు ఇట్స్ ద బెస్ట్ యానిమే ఆఫ్ ద డెకేడ్. ఆ స్టోరీ ఆర్క్, ఆ ఎమోషనల్ కనెక్ట్, ఆ ట్విస్ట్స్, ఆ క్యారెక్టర్ అండ్ వాటి డెవలప్మెంట్ అండ్ ఫైనల్ గా యాక్షన్ సీన్స్ అన్ని సూపర్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. కొంత వైలెన్స్ ఉంటుంది, అది ఓకే అంటే మీరు ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో చూసేయొచ్చు. అండ్ ఈ వెబ్ సిరీస్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ సీజన్ 1 కి తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. సో నేనైతే డెఫినెట్లీ అటాక్ ఆన్ టైటన్ చూడమనే చెప్తా. అండ్ ఫర్ మీ ఇట్స్ ఎ మాస్టర్ పీస్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఏఓటీ సీజన్ 4 పైన మీ ఒపీనియన్ ని ప్లీజ్ డూ కమెంట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.